వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హైడ్రామా కొనసాగింది. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అర్ధరాత్రి మమతా బెనర్జీ ధర్నా చేపట్టారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, శశి పంజాలతో కలిసి మమతా బెనర్జీ నిరసన చేపట్టారు. అంతకుముందు భవానీపూర్లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద మమతా పహారా కాశారు. మొత్తం మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రోడ్లపైకి వచ్చామంటున్నారు దీది. ఒకవైపు వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కొన్ని ఎగ్జిట్ పోల్స్ మమతా బెనర్జీ కాకుండా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీలో ఆందోళన మొదలైంది. ఈవీఎంలలో స్ట్రాంగ్ రూమ్ల వద్ద మమతా బెనర్జీ ఉండడానికి దేనికి సంకేతంగా భావించాలి? మరికొన్ని రోజుల్లో మే 4న ఫలితాలు రాబోతున్నటువంటి వేళ మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లడం, అక్కడే పహారా కాయడం, అక్కడే ధర్నాకు దిగడం, పార్టీ నేతలతో కలిసి అక్కడే ఆందోళన చేపట్టడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇంతకీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చేసిన తర్వాత మమతా బెనర్జీ ఏమన్నారు ఓసారి విందాం. थैंक यू। हमारा जो ईवीएम मशीन है हमको रिक्वेस्ट कर रहे हैं। हमने हम इसी पे आई हुए इसीलिए ये हमारा काउंटिंग दीदी बांग्ला दीदी थैंक यू। हमारा जो ईवीएम मशीन है उधर में स्टोर रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी की आउटसाइड बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टर डाला इधर उधर कर रहा है। और देखने का बाद मैंने जब सीसीटीवी मैंने जब देखा टीवी में तो मैंने सोचा ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికల ఫలితాలు మే 4న రాబోతున్నాయి. ఈ లోపు స్ట్రాంగ్ రూమ్ల వద్ద మమతా బెనర్జీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అంత ఆందోళన చేపట్టి అక్కడ ధర్నాకు కూడా దిగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ఎలా చూడొచ్చు అంటారు? సిరాజ్, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. ఈ లోపు ఏదైతే గత అర్ధరాత్రి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద మమతా బెనర్జీ హల్చల్ చేశారు. టీఎంసీ కార్యకర్తలు నిరసనలు ధర్నాలతో పాటు రచ్చరచ్చ చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ కౌంటర్ రూమ్ల ముందు ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుంది, బీజేపీ అక్రమాలకు పాల్పడుతున్నట్టు నేరుగా టీఎంసీ కార్యకర్తలకు వీడియో రిలీజ్ చేశారు. అయితే అవి అక్కడ సంబంధించిన వీడియో కాదు అంటూ ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చినప్పటికీ కూడా భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఆకస్మికంగా పర్యటన చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి మే 29వ తేదీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తేదీ నుంచి ఆమె నేరుగా భవానీపూర్లో తీసుకేసింది. వెస్ట్ బెంగాల్ కోల్కతా సీఎం కార్యాలయంలో లేకుండా నేరుగా భవానీపూర్లో తీసుకేసింది. భవానీపూర్ ఈవీఎం సెంటర్లు కూడా ఆమె తరచూ పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈవీఎం ఎక్కడైతే భద్రపరిచారో ఆ స్ట్రాంగ్ రూమ్లు కూడా ఆమె రూమ్ల వరకు వెళ్ళి పరిశీలిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ ట్యాంపరింగ్ పాల్పడుతుంది, బీజేపీ ఎన్నికల్లో గెలవడానికి ఈసీతో కుమ్మక్కైందంటూ ఇప్పటికే ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరోపణ చేస్తుంది. మమతా బెనర్జీ ఏదైతే మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత బెంగాల్లో గెలిచే తామే అంటూ ఆమె ప్రకటన చేసినప్పటికీ కూడా బీజేపీ విషయ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన సర్వేల ప్రకారం కూడా ఒకసారి మనం చూస్తే కొన్ని సర్వేలు మమతకు అనుకూలంగా ఇచ్చే, మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఇచ్చే. ఇక్కడ బీజేపీ బెంగాల్లో అడుగు పెడితే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది. మరో రాష్ట్రం పైన కూడా కమలం జెండా ఎగరే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ కార్యకర్తలతో పాటు మమత కూడా రచ్చరచ్చ చేశారు, అక్కడ నిరసన చేశారు, ధర్నా చేశారు. అయితే ఎన్నికల సంఘం ఖండించినప్పటికీ కూడా బీజేపీ పైన నేరుగా మమత విమర్శలు కురిపిస్తున్నారు. అక్కడ ఏదైతే భవానీపూర్ నియోజకవర్గంలో సఖావత్ మెమోరియల్ స్కూల్ స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరసన ధర్నాలు చేశారు. మరోపక్క బీజేపీ కార్యకర్తలు. కానీ కిరణ్, మీరు అన్నట్లుగా కొన్ని సర్వేలు మమతకు అనుకూలంగా, కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా కనబడుతున్నాయి. కానీ ఎన్నికల కమిషన్ నియంత్రణలో ఉండేటువంటి అత్యంత కీలకమైనటువంటి స్ట్రాంగ్ రూమ్ అక్కడ మే 4 వరకు తెరిచేటువంటి అవకాశం ఉండదు. కానీ మమత వెళ్ళడం భయంగా భావించాలా లేదా ముందస్తు జాగ్రత్తగా భావించాలా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా బీజేపీని మమతా బెనర్జీ ఎప్పుడూ ఎక్కడా తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బీజేపీ ఏం చేయగలుగుతుంది అంటూ దేశంలో అందరికంటే ముందు, ఈవెన్ కాంగ్రెస్ కంటే ముందు అంచనా వేయగలగా
సత్తా మమతా బెనర్జీకి ఉంది. అటు మోడీని అమిత్ షాని ఏకకాలంలో ఎదుర్కొన్న ఘనత కూడా ఆమెకి ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల నుంచి, పార్లమెంట్ ఎన్నికల నుంచి మమత కోట పైన జెండా ఎగరేయాలని బీజేపీ కలలు కన్నప్పటికీ కూడా అది 2026 ఎన్నికల వరకు కూడా నెరవేరలేదు. ఈ ఎన్నికల్లో నెరవేరుతుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. ఇక్కడ మమతా బెనర్జీ భయము అనేది ఆమె లైఫ్ ఆమె జీవిత చరిత్రలో లేదు. ఎందుకంటే ఆమె నందిగ్రామ్ లాంటి ప్రాంతంలోనే సిపిఎం అయితే కలుడు కట్టిన సిపిఎం పార్టీతోనే పోరాడి సుదీర్ఘకాలం పోరాడి 2011లో అధికారంలోకి వచ్చింది. టీఎంసీ వర్సెస్ సిపిఎం కార్యకర్తలు ఒకానొక స్థాయిలో తీవ్రంగా కొట్టుకున్న నేపథ్యం ఉంది. బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. నందిగ్రామ్ లాంటి ప్రాంతంలో మమత పైన దాడులు జరిగాయి. ఆ దాడులు జరిగినప్పటికీ కూడా ఆమె సిపిఎం పైన పోరాడి 2011లో అధికారంలోకి వచ్చింది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో 4వసారి అధికార పీఠం నిలబెట్టుకోవడానికి విష ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మమత ఎక్కడ కూడా వెనకడి చేసిన నేపథ్యం లేదు. భయపడే పరిస్థితులు ఆమె బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కంటే ముందంజలో ఉంటుంది. కాంగ్రెస్ కంటే ఒక అడుగు ముందు చేసి నేరుగా మమత అటు అమిత్ షాను ఇటు మోడీతోను నేరుగా నేను ఎదుర్కొంటాను. ఇప్పుడు బెంగాల్లో మీతో ఫైట్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో ఢిల్లీలో అడుగు పెడతాను, ఢిల్లీలోనే మీ కోట కూలుస్తానంట ఆమె శపథం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా బెంగాల్లో 2 ఫేజ్ ఎన్నికలు జరిగినప్పుడు భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈ పోలింగ్ నమోదు కావడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఏదైతే అక్కడ ఓటు వేయకపోతే, బెంగాల్ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరసత్వం రద్దవుతున్నట్టు పార్టీలు చేసిన ప్రచారం, మరోపక్క సర్ ప్రక్రియ కింద 90 లక్షల ఓట్ల తొలగింపు కూడా ఓటింగ్ శాతం పెరగడానికి కారణమైంది. అయితే ఇక్కడ మహిళలకు సంక్షేమ పథకాలు ఇవ్వడము, బీజేపీ కూడా సేమ్ మమత స్థాయిలో సంక్షేమ పథకాల మేనిఫెస్టో ఇవ్వడం కూడా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పి ఇక్కడ మమతా బెనర్జీ 3 సార్లు అధికారంలో ఉండడం వల్ల మమతా బెనర్జీ పైన వ్యతిరేకత ఉంది. మరోపక్క బీజేపీ మమతని ఢీకొట్టి గెలిచే స్థాయిలో ఉందా లేదా అనేది మే 4 వరకు వేచుడు. అయితే ఇక్కడ బీజేపీ ఈసీతో కుమ్మక్కైంది కాబట్టి ఈసీ ద్వారానే బీజేపీ గెలుస్తుంది ఆయా రాష్ట్రాల్లో. అంటే ఇప్పటికీ మమత విమర్శించిన నేపథ్యంలో అయితే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద. కానీ కిరణ్, ప్రధానంగా మమతా బెనర్జీ స్ట్రాంగ్ చెప్తున్నారు, కౌంటింగ్ వేళ కేంద్ర సిబ్బందిని వినియోగించొద్దు, కేంద్ర సిబ్బంది లేకుండా చూడండి అని ఆమె కలకత్తా హైకోర్టుకు వెళ్ళారు. కొంతవరకు కేసును కూడా కొట్టివేసింది హైకోర్టు, అది సెకండరీ. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి న్యాయస్థానం వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏ ఆధారంతో మమతా బెనర్జీ ఈవీఎంలను తెరిచారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ ఎన్నికల స్ట్రాటజీని తక్కువగా అంచనా వేసే పరిస్థితిలో మమత లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల టీఎంసీ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరీ యుద్ధం జరిగింది. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులపైన నేరుగా దాడులు జరిగాయి. నేరుగా భవానీపూర్ లాంటి నియోజకవర్గంలో మమతా వర్సెస్ సువేంద్ర ఎదురుగా ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది. కేంద్ర బలగాలు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర బలగాలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయి, ఎన్నికల అధికారులు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర అధికారులతో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలంటూ ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు దాన్ని కొట్టేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సంఘం అధికారులపైన నెపం నెట్టాల్సిన నేపథ్యంలో అయితే ఇక్కడ బీజేపీ చేసే ట్యాంపరింగ్ అనాలా లేక బీజేపీ చేసే ఎన్నికల స్ట్రాటజీనా, ఏ రకంగా ఏదో ఒక విధంగా బీజేపీ బెంగాల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తుంది అనే ఆరోపణలు అయితే గతం నుంచి ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ మళ్ళీ మమతా బెనర్జీ గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం కూడా ఈ ఎన్నికలతో ముగుస్తుంది. ఇటు బెంగాల్ కానీ అటు తమిళనాడు లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో అధికార పార్టీలు మళ్ళీ అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనే అంశం పక్కకెళ్తుంది. ఆ అంశానికి పెద్దగా ప్రజల నుంచి కూడా స్పందన రాదు అని అనుకోవాలి. ఎందుకంటే నేరుగా ఈవీఎంలపైనే ప్రతిపక్ష ఇండియా కూటమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ప్రాంతీయ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి, ఏదో ఎక్కడో జరిగింది అనే ఒక అంశాన్ని పదే తెరపైకి తెస్తున్నారు. ఓటు చోరీ కావచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ కావచ్చు, ఇలాంటి అంశాలు కూడా తేటతెల్లం అవుతాయి బెంగాల్ ఇటు తమిళనాడు ఎన్నికలు. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏకి వ్యతిరేకమైన పార్టీలు అధికారంలో ఉన్నాయి. వీరు ఏదైతే ఈ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఈవీఎం ట్యాంపరింగ్ కానీ ఏదైతే బీజేపీ ఈసీ కుమ్మక్కయ్య అనే అంశం కూడా తేటతెల్లమే అవకాశం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్సెస్ మమత ఏదైతే అమిత్ షా మోడీతో నేరుగా తలపడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో మమత గెలుస్తుందా లేదా అనేది మనం మే 4 వరకు చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అయితే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద టీఎంసీ కార్యకర్తలు ప్రతి 4 గంటలకు ఒకసారి దాదాపు 100 నుంచి 200 మందిని షిఫ్టులు చేంజ్ చేస్తూ వరుసగా ఆయా ప్రాంతాల్లో ఈవీఎం స్ట్రాంగ్ కౌంటర్ల ముందు భద్రత పెట్టారు. అదేవిధంగా నిరంతరం ఏదైతే
సీసీ ఫుటేజ్ నిరంతరం పరీక్షిస్తున్నారు. ఎవరు ఈ స్ట్రాంగ్ రూముల వద్ద కనపడినా కూడా ఇటు టీఎంసీ కార్యకర్తలు రద్దు చేస్తే టీఎంసీ రద్దు చేసేది బీజేపీ కార్యకర్తల భూమి కూడా రణరంగా మారుతుంది. అయితే ఈ ఎన్నికల్లో మమత గెలుస్తుందా లేదా అనేది మనం మే 4 వరకు వేచి చూడాలి. మమత తన రాజకీయ చదరంగంలో ఎక్కడ కూడా భయపడింది లేదు, వెనుకడిగేసింది. కేవలం జాగ్రత్త కోసం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద తన పార్టీ కార్యకర్తలను ఆమె కాపలా పెట్టారు. ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఏదైతే నందిగ్రామ్ లాంటి నియోజకవర్గంలో సువేందు గెలవడం కేవలం టెక్నికల్ అంశాలే కారణం. అక్కడ ఓట్ల లెక్కింపులో జరిగిన అవకతవకల వల్ల ఓడిపోయానంటూ మమత గతంలో ప్రకటించారు. అలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా ఉండడానికి ఆమె భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత 3 రోజుల నుంచి ఆమె భవానీపూర్ లో చేశారు. ఎన్నికల కౌంటింగ్ వరకు ఆమె అక్కడే ఉంటారనే సమాచారం మనకు అధికారికంగా వినిపిస్తుంది. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హైడ్రామా కొనసాగింది నిన్న అర్ధరాత్రి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అర్ధరాత్రి మమతా బెనర్జీ ధర్నా దిగారు. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఆమె ఆరోపణలు గుప్పించారు. కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద టీఎంసీ నేతలు కునాల్ ఘోష్తో పాటుగా శశి పంజాలతో కలిసి మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు భవానీపూర్లోని స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా మమతా బెనర్జీ పహారా కాశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రోడ్లపైకి వచ్చామంటున్నారు. దీది మొత్తం మీద వెస్ట్ బెంగాల్ ఫలితాలు మే 4కు ముందే రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలను తెరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి సహకరిస్తుంది. ఇది మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ. చూడాలి వచ్చేటువంటి ఈ ఫలితాలపైన ఈ తాజా ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది. మమతా బెనర్జీ ఆరోపణ వాస్తవమా లేదా కొంతవరకు భయమా లేదా ముందస్తు జాగ్రత్తన అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీనిపైన ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందించబోతుంది, మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతున్నాయి, వస్తున్నటువంటి సర్వేల ఆధారంగానే దీది ఇలాంటి రాజకీయపరమైనటువంటి వ్యూహాలకి దిగారా అనేటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది. हम इसी पे आए हुए इसीलिए ये हमारा काउंटिंग दीदी बांग्ला दीदी थैंक यू। हमारा जो ईवीएम मशीन है इधर में स्टोर रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी की हम और बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टर डाला इधर उधर कर रहा है। वो देखने का बाद मैंने जब सीसीटीवी मैंने जब देखा टीवी में तो मैंने सोचा मैं वीडियो देख के आऊँ। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंट्री करने नहीं देते थे। उसका बाद पूछा किसी से, बोला नहीं आपको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में जाने नहीं देते। लेकिन as per our election rules, the candidate and the election agent of any party is allowed up to the sealed room, not inside the sealed room, but outside at the door of sealed room. तो पहले तो ये लोग मेरे को घुसने ही नहीं देते थे। उसके बाद इसको फोन किया, बट और किसी से परमिशन लेके और मेरे को घुसने दिया। बट डोंट क्वार, दिस इज नॉट द प्लेस फॉर क्वार। काउंटिंग का डेट में होता है, एक साइड और एक पार्टी रहते हैं और एक साइड एक पार्टी रहते हैं, और लोग काउंटिंग में चलता है, प्रेस भी एक साइड में रहते हैं। लेकिन ये तो ठीक नहीं है। हम आने से तुम स्लोगन काउंटिंग करेंगे तो हम बोले तो वो तो गुजरात से आया स्लोगन काउंटिंग करेंगे, इधर का लोग गुजराती नहीं।